హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ సముద్రాల పందిళ్ల పోతారం గ్రామంలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీసీసీ అధ్యక్షులు తూకుంట నర్సారెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు కోహెడ మండలంలోని బస్వాపూర్ సముద్రాల, హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల పోతారం గ్రామంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్ట్రీట్ లైట్లకు నిధులు కేటాయించి లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలగడ్డ, ముల్కనూరు, కొత్తపల్లి, ఎలకతుర్తిలో కూడా త్వరలోనే సెంట్రల్ లైటింగ్ కనెక్షన్ పూర్తి చేయడం జరుగుతుందని, మిగిలిపోయిన రోడ్ల నిర్మాణ పనులు, ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు రహదారి నిర్మాణ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే దారిలో కొత్తపల్లి వరకు 4 లైన్ రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేసే విధంగా పనులు జరుగుతున్నాయని, హుస్నాబాద్ 4 జిల్లాల మధ్యలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు, టూరిజం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నమస్కారం. సముద్రాల, అదేవిధంగా పందిళ్ళ, పోతారం గ్రామాల లోపల చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ను కొంత నిధులు కనెక్షన్ కొరకు కేటాయించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మిగతా జిల్లెలగడ్డ కానీ, అదేవిధంగా ముల్కనూర్, కొత్తపల్లి, ఎలకతుర్తికి కూడా త్వరలోనే కనెక్షన్లు ఇచ్చి వీటిని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్య తీసుకుంటాం. అదే మిగిలిపోయిన రోడ్డు నిర్మాణ పనులు కానీ, ఎలకతుర్తి నుంచి సిద్దిపేట దాకా రహదారి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, దాంతోపాటుగా హుస్నాబాద్ నుంచి కరీంనగర్ 4 లైన్ రోడ్డును ఇదే విధంగా సెంట్రల్ లైటింగ్తో నిర్మించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ విధంగా హుస్నాబాద్ సంబంధించి 4 జిల్లాల మధ్యలో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సాగుతున్న ఈ సందర్భంగా తప్పకుండా ఇంకా విద్యా సంస్థలు కానీ, ఇతరత్ర టూరిజం పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ అన్నిటికంటే ముఖ్యం ఈ ప్రాంత ప్రజలందరికీ అవసరమై ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ని కూడా అతి తొందరలో పూర్తి చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇందిరం ఇళ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతూ, సన్న బియ్యం ఒకవైపు జరుగుతూ ఉంది, రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం జరుగుతూ ఉన్నది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఇంకా కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగతా కార్యక్రమాలు చేయలేకపోయినా అన్ని కార్యక్రమాలను తొందరగా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ఉండేటువంటి ప్రజాపాలన ప్రభుత్వం తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. తమ్ముడు మంచి చదువుకో.